మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం 5 గంటల నుండి క్యూలో నిలబడ్డారు. వ్యవసాయ అధికారులు రైతులను లైన్లో ఉంచి ఒక్కొక్కరికి ఒక్క యూరియా సంచి చొప్పున పోలీసుల పహారా మధ్య టోకెన్లను అందజేశారు. మహిళా రైతులు సైతం ఉదయం 5 గంటల నుండి వరుసలో ఉన్నామని, ఇంటి వద్ద పనులు వదులుకొని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం తిప్పలు తప్పడం లేదని, 5 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒకే సంచి ఇవ్వడంతో ఇబ్బందులకు గురవుతున్నామని, యూరియా వేసే సమయానికి పంటకు యూరియా వేయకపోతే దిగుబడి ఎలా వస్తుందని, 10 రోజులుగా యూరియా కోసం ఉదయం 5 గంటల నుండి వరుసలో నిలబడి ఇంటి వద్ద ఉన్న పనులన్నీ కూడా వదులుకుని రావాల్సి వస్తుందని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియా తిప్పలు లేకుండా చూడాలని వారు కోరారు. యూరియా తిప్పలు ఇప్పటికీ వారం రోజులు అవుతుంది కావున యూరియా తప్పడం లేదు. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా 8.4% యూరియా రావాలి. ఇప్పటికీ 60,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు తెలంగాణకు రావాల్సి ఉంది. దాదాపు ఇప్పటికి వచ్చింది 20,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది కావున ఇంకా మనకు రావాల్సింది 40,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. అందుబాటులో లేదు కాబట్టి రైతులు చాలా తిప్పల పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఇంతకుముందు ఇట్లా జరగలేదు కాబట్టి ఇది మనకి ఇచ్చేది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కావున ఏ ప్రభుత్వమైనా చర్య తీసుకొని రైతులకు అందుబాటులో ఉండి మనకు యూరియా ఇచ్చే విధంగా చూడాలని మన ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి కూడా కోరుచున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు ఈ యొక్క 1985 150 రూపాయల సంచికి యూరియా ఉన్నప్పుడే తిప్పలైందంటే ఇప్పుడు మళ్ళీ 2005 సంవత్సరంలో తిప్పలవుతుంది కావున ఇది మంచి స్వాధ్యం కాదు. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం పండించిన ధాన్యానికి తడిసి ముద్దయినాదని ఇట్లా కొనరు. ఇప్పుడు రైతులు పంట నడుస్తుంది, రైతులు కూడా వానలు లేవాడి ఎండకు వాన తడిసి రైతులు ఇబ్బంది పడుతుంది. చాలా కరెక్ట్ అయిన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.